చేస్తున్నావు? చూడు సన్నజాజి ఏమవుతుందంటే పువ్వులు పూసేసిన తర్వాత ఏమవుతుందంటే ఇలా కాయలు కాసేస్తాయి మొత్తం. కాయలు ఇలా కాసేస్తాయి. కాయలు కాస్తాయి ఇది అలానా? కాయలు కాసేస్తాయి. అప్పుడు ఇంకా మొక్క పువ్వులు పొయ్యదు. ఈ కాయలు కాసినప్పుడు అవి మనం తెంచేసుకోవాలి. ఓకే. ఇదిగో ఎండలకి కొయ్యలేదు కదా, ఇవన్నీ ఎండిపోయినాయి ఇలాగా. ఎప్పుడైనా ఈ కోసేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి పూత చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా సరే గాజులు మనం ఈ కాయలు తెంచేసుకోవాలి. పువ్వులు అయితే ఇలా మొక్కల్లో తెచ్చేసుకుని చక్కగా మనం ఇలా బాగా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రొద్దుగా ఎలా మొక్కల్లోకి వస్తామో మళ్ళీ సాయంత్రం మొక్కల్లోకి వెళ్తామా, అప్పుడు మనకి నిద్ర అది ప్రశాంతంగా పట్టి హాయిగా ఉంటుంది. ఇలా పోసేసుకోవాలి. ఈ మొగ్గలు చూపిస్తాను. ఇలా దగ్గరికి దగ్గరికి వస్తే చూపిస్తాను. ఇగో ఇలా మొగ్గలు అయిపోతాయి. సన్నజాజులు పూసేసిన తర్వాత ఇలా కొన్నిసార్లు కాయలు అయిపోతాయి. బ్లాక్ కలర్ ఇలా నలిపితే ఆడుకుంటా మేము ఆడతాము వాటితో. ఎక్కడుంటాయి ఇవే ముదిరిపోయి ఈ కాయలు చూపిస్తాను. ఈ కాయలు అంత సైజ్ అయ్యే వరకు మనం ఉంచట్లేదు. ఎప్పటికప్పుడు పోయి ఒకసారి మాకు దొరికింది తెలుసా? అవును, అయ్యే ఆ కాయలే మనకు ఇలా హెల్ప్ చేస్తా ఉన్నావు అనుకో, నీకు కూడా ఈ మొక్కల్లో అనుభవం వచ్చి చక్కగా సంతోషంగా ఉంటుంది. ఇలా కోసేసుకోవాలి ఎప్పటికప్పుడు. అప్పుడు చెట్టు బాగా ఈ పాది బాగా పువ్వులు ఎక్కువ పోస్తాయి. ఇవి ఇలా ఉండిపోతే కొత్త చిగురు రావు తొందరగా. ఇవి నల్లగా ఆ కాయ ఎలా మారిందో కూడా చూపిస్తాయి. ఇది గుంటి కాయ నల్లగా తయారవుతాయి. కానీ పాదు ఎక్కువ నాకు ఇది కాదు. పట్టుకుని ఆడుకోపండి. ఇదిగోండి ఇలాగా ఇలాగా ఈ కొమ్మలు పూత అయిపోయిన తర్వాత కొమ్మలు ఇలా మనం తెంపేసుకోవాలి. లేకపోతే పూత సరిగ్గా రాదు. కొత్త ఇలా తెంపటం వల్ల కొత్త చిగుర్లు వచ్చి మనకు పూత ఎక్కువగా వస్తుంది.